హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు మనకి పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదండి. మనకి ఏప్రిల్ మే నెల వచ్చిందంటే ఇంకా పచ్చళ్ళు పెట్టడం ప్రారంభిస్తాము. ఈ ఎల్లుల్లిపాయలు ఒలుచుకోవడానికి మనకి చాలా కష్టంగా ఉంటుంది. గోర్లు అవి నొప్పి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చాలా ఈజీగా ఎల్లుల్లిపాయ పొట్టు అనేది తీసుకునే విధానం ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలని ఇలా రేఖలుగా తీసుకుని పొట్టు ఏమి లేకుండా తీసుకోవాలి. వీటికవి విడిగా పెట్టుకోవాలండి. రేఖలు పూర్తిగా తీసేసుకుని పొట్టు అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా సరే మనకి కూరలు వాడే ఆయిల్ ఉంటుంది కదండి. ఆ ఆయిల్ ఒక స్పూన్ వేసుకుని మొత్తం ఎల్లుల్లిపాయలకి బాగా పట్టించాలి. ఇలా బాగా పట్టించేసి దీన్ని 3 నుంచి 4 గంటలు ఎండలో పెట్టుకోవాలి. నేనైతే ఒక 3 గంటలు పెట్టానండి, ఎక్కువసేపు ఏం పెట్టలేదు. మీకు ఎండ తగలని ప్లేసు మాకు అంటే మీరు నైటు ఉదయాన్నే పచ్చడి చేసుకుంటున్నారా, వెల్లుల్లిపాయలు కావాలి అనుకున్నప్పుడు నైటు ఇలాగా పొట్టంతా తీసేసుకుని అప్పుడు ఆయిల్ అప్లై చేసేసి పళ్ళల్లో వేసి నైట్ అంతా ఉంచేసారంటే ఫ్యాన్ కింద పెట్టినా సరే మనకి ఉదయానికి వెల్లుల్లిపాయలు ఈజీగా పొట్టు వచ్చేస్తాయండి. ఇప్పుడు నాకు 3 గంటలు అయింది. ఇప్పుడు ఎండలోంచి తెచ్చి ఇలాగ దలసరిగా ఉన్న నాప్కిన్, మన హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదండి, బొచ్చు రుమాలు అంటాం కదా, చిన్న సైజు బొచ్చు రుమాలు, ఇలా దలసరిగా కొంచెం రఫ్గా ఉండేది తీసుకోవాలి. అందులో ఎల్లుల్లిపాయలు వేసుకుని ఇలా మూటలా కట్టుకుని మనకి నేలకు వేసి కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా కొడుతూ ఉండాలండి. మరీ గట్టిగా కొట్టేశారంటే అవి పగిలిపోయి రసం అనేది బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఇలా కొట్టినట్టయితే చాలా వరకు పొట్టు అనేది వదిలిపోతుందండి. ఇందులో నాకు ఇంచుమించు సగం వరకు పొట్టు వదిలిపోయాయి. ఇప్పుడు ఈ పొట్టు వదిలిన పాయలన్నిటిని కూడా ఏరేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మిగతా పాయల్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసి మనం నలుపుకున్నట్టయితే మిగతా పాయల పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఎక్కువ ఎల్లుల్లిపాయలు వల్లడానికే మనకి కష్టం అనిపిస్తుంది కదా. చాలా ఈజీగా ఎల్లుల్లిపాయల పొట్టు అనేది ఎన్ని కేజీలు వెల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి తొక్క అనేది తొందరగా ఊడిపోతుందండి. ఇప్పుడు మిగతా ఎల్లుల్లిపాయలని ఇలాగ నాప్కిన్ మడత పెట్టి ఇలాగ గట్టిగా రుద్దారంటే మిగతా పాయలు కూడా వచ్చేస్తాయి. మీరు ఒక్కొక్క పాయ పట్టుకుని ఇలా చేతితో ఇలా నలిపినా సరే మనకి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ ప్రాసెస్లో మీరు ఎన్ని కేజీలు ఎల్లుల్లిపాయలు అయినా సరే చాలా ఈజీగా పొట్టు అనేది తీసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్ అండి. ఈ విధంగా వెల్లుల్లిపాయల పొట్టుని తీసి చూడండి. చాలా ఈజీగా మనం ఎన్ని వెల్లుల్లిపాయలు అయినా సరే చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇదండి వీడియో చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.